దేవునికి స్తోత్రం. ఈ దిన మహాపరిశుద్ధుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ వాగ్దానం. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. 1 తిమోతి 2:8. ప్రియా మహాపరిశుద్ధుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు. దేవదేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మహిమాన్వితుడైన దేవాది దేవుణ్ణి మహింపరిచి గణపరుస్తున్నారు కదూ? తప్పక మీరు ఆయన మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. మీ చేతులెత్తి ఆయనను ప్రార్థించండి. మనం చేతులెత్తితే విజయం, చేతులు దింపితే అపజయం. తప్పక మనము దేవాదేవునికి సన్నిధానంలో మీరు చేతులెత్తి ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా ప్రతిఫలం మనం పొందగలదు. చేతులెత్తి చేయి ప్రార్థన ద్వారా గొప్ప విజయం మనం పొందగలదు దేవుని బిడ్డలారా. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనల్ని కోరుచుంది. చేతులెత్తుట అనగా నిస్సహాయ స్థితిని చూపించున్నది. మనకు సహాయం కావలసినప్పుడు మన చేతులను ఎత్తుదాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. మన అవసరతల్లో, కష్టంలో మన చేతులు కండ్లు ప్రభు వైపు ఎత్తుచున్నామా దేవుని బిడ్డలారా? ప్రభు వైపు మన చేతులు ఎత్తినప్పుడు, మన కండ్లు ఎత్తినప్పుడు తప్పక ఆయన అద్భుతమైన ఆశ్చర్యకరమైన మేలైన ఘనమైన కార్యం మన జీవితంలో జరిగించగల సర్వశక్తి సంపన్నుడే ఆయన సర్వోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు ఆయన. అంతేగాక కోపమును సంశయం లేని వారమై పవిత్రమైన చేతులెత్తి మనం ప్రార్థించాలి మన సర్వోన్నతుడికి. హృదయంలో ఇతరులపై కోపం పెట్టుకుని ఎంత ప్రార్థించినా ఆ మరను యెహోవా వినడు. మీరు నిల్చుండి ప్రార్థించినప్పుడల్లా మీ విరోధులను క్షమించండి అని దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. హృదయంలో సంశయంతో అవిశ్వాసంతో ప్రార్థించేవాడు ఏమీ పొందడని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసినట్లా యెహోవా నా మొర వినకపోవునని దావీదు చెప్పుచున్నాడు. అవును, మన హృదయంలో పాపం లక్ష్యం చేస్తే ప్రభు మన ప్రార్థన వినడు, మన ప్రార్థన ఆయన అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆంతరిద్రులను పరిశోధించే దేవుడు, హృదయాసం ఎరిగిన దేవుడు. మీ హృదయ శుద్ధి గల వారిని ఆయన చూస్తాడు తప్పగా. ఇప్పుడే మీ మనస్ఫూర్తిగా ఆయన మీరు ప్రార్థించగలరా? పవిత్రమైన చేతులెత్తి ఆయన ప్రార్థించండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకి, కపట ప్రమాణము చేయకి, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన వాడే అని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. నీ చేతులు పవిత్రంగా ఉన్నవా? మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేస్తున్న నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి అని ప్రభు సెలవిస్తున్నాడు. మన చేతులతో దేవునికి విరుద్ధమైన పనులు ఏమైనా మనం చేస్తున్నామా? దైవానికి వ్యతిరేకమైన ఏమైనా మనం చేస్తున్నామా? దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నీ మనస్సాక్షిని కనుక్కొనకుండా పాపపు చేతులతో లంచం తీసుకుంటూ చేతులతో చేయి ప్రార్థనను ప్రభు వినడు. అపవిత్రమైనటువంటి ఆలోచనల ద్వారాతో అపవిత్రమైన చేతులెత్తి మన ప్రయోజనం లేదు. పవిత్రమైన పరిశుద్ధమైన చేతులెత్తుదాం. పరమందున్న దేవుడిక కృపను మనం పొందుదాం దేవుని బిడ్డలారా. కానీ నీ మనసును తిన్నగా నిలిపినేడలా, నీ చేతులు ఆయన వైపు చాపినేడలా, పాపం నీ చేతుల్లో నుంట చూసి నీవు దాన్ని విడిచినేడలా, నిశ్చయముగా ఆయన నీ ప్రార్థన విని నీకు జవాబు గల గొప్ప దేవుడు. కనుక పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించడం నేర్చుకుందాం. పరిశుద్ధుడైన దేవుడితో, మహిమాన్వితుడైన దేవుడితో యథార్థమైన ఆలోచన శక్తి కలిగిందాం. ఆయన అద్వితీయ సత్యస్వరూపుడు, సర్వాధికారి అయిన దేవుడు. మనలో పాపాన్ని ఆయన ఇష్టపడు. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. మనలో పాపం ఉంటే ఆయనకి ఇష్టం లేదు. మనలో పాపాన్ని ఆయన ఏమాత్రం ఇష్టపడ్డు. పాపం వల్లే మనం దేవుడికి దూరం అయిపోతున్నాం. ఎలాంటి పాపం, అపవిత్రత, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్ర ఉద్దేశములు మనం లేకుండా మనం పరిశుద్ధమైన దేవుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిద్దాం. దేవుని బిడ్డలారా, జీవగల దేవుడికి మహిమకరంగా కుటుంబ సమేతంగా ప్రభులు ఎదుగుదాం. ప్రభు యొక్క మహాకృపతో మనం నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపాకిరణాలు మీ మీద ఉదయించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ పరిశుద్ధ పరమ తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో నీ దాసుని యొక్క ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడ్డ మీరు జ్ఞాపం చేసుకొని ఈ వాగ్దానం చేత, నీ నోటి మాట చేత మాకు జయమిస్తున్నారు, మమ్మల్ని దిద్దుతున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు, నైనా మమ్మల్ని పోషిస్తున్నారు. నీ ఒక్క మాట చేతనే దేవా నీకు స్తోత్రాలు.
మీ పరిశుద్ధ గ్రంథంలో మా నిమిత్తమై ఎన్నో విషయాలు మీరు విశదపరిచారు. తండ్రి దేవా, కుమార క్రీస్తు పరిశుద్ధాత్మ మీ కార్యం బిడ్డలైన మాకందరికీ దయచేసి బిడ్డలందరినీ ఆదరించి దీవించి సంరక్షించి బిడ్డలందరూ నైనా చేతులెత్తి ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించండి. నీ దాసుని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఇదిగో బిడ్డలందరి కొరకు గొప్ప కార్యం, మేలైన ఘనమైన కార్యం జరిగించి అందరికంతా మీ సంరక్షణ సమృద్ధి బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ బిడ్డలందరికీ చేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.